హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ తీసుకున్నాక మిగిలిన పీస్ అనమాట ఇది. మనం దీన్ని ఏం చేయాలి, దీని మీద మనం బ్యాక్ పార్ట్ వేసుకొని ఫ్రంట్ పార్ట్ అనేది డ్రా చేసుకోవాలి. ఇదిగోండి, మనం షేప్ బెల్ట్ పట్టి వేసుకోవాలి కదా, దాని కొరకు మనం 3 ఇంచులు ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా చూసారా, ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. 2 వచ్చింది, ఇటు 2.5, 3 ఇంచులు 2.5, అది మీ చాయిస్. మీ ఆది బ్లౌజు షేప్ బెల్ట్ పట్టి ఎలా ఉందో దాన్ని చూసి కూడా మీరు ఈ ఫోల్డింగ్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు మనం దీన్ని ఎలా పరుచుకుంటే సరిపోతుందా, ఎలా పరుచుకుంటే సరిపోతుందా అనే దాని గురించి మీరు ఆలోచన చేసుకోవాలి. ఒక్కొక్కళ్ళకి ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవడానికి బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ తీసిన తర్వాత కట్ చేసుకోవడానికి పీస్ సరిపోదన్నమాట. అందుకనే మీరు ఈ ముక్కని మీ చాయిస్ ఎటు సైడ్ తీసుకుంటే మీకు బాగా యూజ్ అవుతుందో ఇలా చూసుకొని ఎటు తిప్పి మడత పెట్టుకొని ఈ బ్యాక్ పార్ట్ అనేది ఇలాగను పరుచుకోవాలి. ఇది ఫ్రంట్, ఇది బ్యాక్ వచ్చేటట్టు ఇలాగను ఫోల్డింగ్ చేసుకొని సర్దుకోవాలన్నమాట. అంటే ఇటు ఉక్సులు పట్టి పెట్టుకోవడానికి కూడా ఇటు సైడు ఈ గ్యాప్ అనేది మనం ఉంచుకోవాలి. కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇలా పరిచేసుకొని ఇలా డ్రా చేసుకోవటప్పుడు ఉక్సులు పట్టీకి మనకి క్లాత్ చాలదు. అందుకనే మనం ఈ గ్యాప్ కూడా ఎంత ఉందో చూసుకోవాలి. ఉక్సులు పట్టి కాజాల పట్టీకి కూడా మనం ఫ్రంట్ ఎక్కువగా కట్ చేసుకోవడానికి కూడా చాయిస్ అనేది ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ను మనం ఇక్కడ పరిచి చక్కగా నీట్గా సర్దుకొని దీన్ని మనం డ్రా చేసుకోవాలి. ఇలా పైన షోల్డర్ కానించి ఇలా నీట్గా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలాగనే దాని మీద ఇలాగా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ని మనం తీసేయాలి. అయితే మనం సంక కరువు కోసం హ్యాండ్స్లో ఒక 1/4 ఇంచ్ తీసాం కాబట్టి దీంట్లో కూడా చంక ముడత అనేది మనం రాకుండా ఒక 1/4 ఇంచ్ తీసుకోవాలి. ఇక్కడ షోల్డర్ నుంచి ఇక్కడ వరకు 3 ఇంచులు మనం వదిలిపెట్టాలి. ఇక్కడ నుంచి ఇలా సన్నగా ఒక 1/4 ఇంచ్ ఇలా సన్నగా మనం డ్రా చేసుకోవాలి బ్యాక్ పార్ట్లో. ఇది ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు ఇది వచ్చి 5.5. ఆది బ్లౌజు ఎలా ఉంటే మనం అలాగ కూడా డ్రా చేసుకోవచ్చు. నేను ఆది బ్లౌజు కూడా పెట్టి